అందరికీ నమస్కారం. హాయ్ హలో ఫ్రెండ్స్, మీ జీకేశ్వర్ క్రియేటర్ మాట్లాడుతున్నా. ఎలా ఉన్నారు? నేటికి మనం కొత్త వీడియో చూడబోతున్నాం. దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నా, చూడండి, బాగుంటుంది. ఫ్రెండ్స్, నేటి వీడియో ఏమంటే మన లైట్ మోషన్ గురించి చూడబోతున్నాం. సో బిగినర్ లెవెల్స్ డిజైనింగ్ యూస్ అవుతుంది. వాళ్ళకన్నా కోసం ఒక 12 పాయింట్స్ మేక్ చేసిన దాంట్లో మన స్టెప్ బై స్టెప్ ఈ పాయింట్స్ అన్ని నేటికి చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇప్పుడు మనం యాడ్ చేయబోతున్నాం అని చూడబోతాం. అంతకుముందు మీరు ప్లే స్టోర్ నుంచి లైట్ మోషన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాని గురించి మన సైట్లో నుంచి వేసిండాను, చూడండి. ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీడియాకి వెళ్ళండి. ఇక్కడ షేప్స్ ఉంటుంది, ఆడియో ఉంటుంది, ఆబ్జెక్ట్ ఎలిమెంట్స్ ఉంటుంది, టెంప్లెట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫోటో ఎలా యాడ్ చేయబోతున్నాం చూపిపోతాం. మీకు సింపుల్ ఈజీ అట్లా యాడ్ చేసి నేను చెప్తాను. ఇప్పుడు మీడియాస్లో క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎక్కడ ఈ ఫొటోస్ అన్ని ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాం. నాకు కావాలని ఫొటోస్ని ఈజీగా నేను ఎత్తుకోవడానికి, యాక్సెస్ చేసానికి. ఇప్పుడు ఎంటర్ అయిన ఫోటోని యాడ్ చేసుకుంటాం. ఇది విక్టర్ ఎడిట్లో ఉంటుంది. రీసెంట్గా ఆ వీడియో గురించి కూడా నా వీడియో మేక్ చేసిండ్రా. రాజా సాబ్ సాంగ్ బట్టి మేక్ చేసిండాను. రిబల్ సాబ్స్ చెప్పేసి ఆ వీడియో కూడా మేము వేసిండా, చూడండి. ఇప్పుడు దీనికి వచ్చి ఎట్లా రీప్లేస్మెంట్ పట్టేది అది చెప్తాను. ఇప్పుడు దీన్ని వచ్చి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన బాక్స్ లా కనపడుతుంది చూసి, ఆ ప్లస్ లాగా, ప్లస్ బాక్స్ దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు చాలా ఆప్షన్ చూస్తుంది. కాపీ లేయర్, ఇది కాపీ లేయర్ చేసి ఇక్కడ నుంచి ఈ ఎండ్ దాకా వచ్చి ఒక బీట్ మార్క్ పట్టుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఆ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ లోపల వదండి. ఇక్కడ వచ్చి మనకి రకరకాల చూపిస్తుంది. ఇమేజ్ ఉండదు, కలర్ అవుతుంది. మనకు డబుల్ షేడ్ కావాలి, డబుల్ షేడ్ ఉంటుంది. ఇక్కడ మీడియా యాక్సెస్ చేసుకోవచ్చు, యాడ్ చేయవచ్చు. ఇప్పుడు ఈ మీడియా ఇదిని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి నేను సెలెక్ట్ చేసిన ఫోల్డర్ చూపిస్తుంది. ఇప్పుడు ప్రభాస్ అన్న ఇదిని యాడ్ చేస్తున్నా ఫోటోని. చాలా మారిపోయింది. ఇట్ని మార్చేది మారిపోయిందా, చూడండి. ఇప్పుడు దీనికి ఒక ఎఫెక్ట్ యాడ్ చేస్తా. గేమ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాం. ఇప్పుడు దీనికి నేను చేసుకున్నాను. చూసారా, ఒక ఎఫెక్ట్ ఇట్లాగా యాడ్ చేయాలి, ఇది చేయాలి. ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ కూడా చేస్తున్నా, చూడండి. ఇది నార్మల్గా ఉంటుంది. ఇక్కడ కర్వ్ అండ్ షేప్ లోపల వెళ్ళి ఇక్కడ ఒక ఇది పట్టింది, గ్రాఫ్ని ఇది చేయండి. అప్పుడు ఆ రెండు ఇది మనం వచ్చి పట్టామంటే స్పీడ్ అవుద్ది, స్పీడ్గా వస్తుంది ఆ ఎఫెక్ట్. ఇప్పుడు ఎఫెక్ట్స్లో వెళ్ళి ఇక్కడ బ్లర్ ఉంది కదా, బ్లర్ చేసి మూమెంట్ బ్లర్ అయ్యింది. ఎఫెక్ట్ కాస్త ఇది ఇంత ఫంక్షన్. ఇప్పుడు ఎలా చూడండి, ఇలాగే ఒక ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో మీకు ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసేది, ఒక రీప్లేస్మెంట్ ఎలా పట్టేది, ఎలా ఇమేజ్ యాడ్ చేసేది అని చెప్పేసా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అయిపోయింది, పూర్తి అయిపోయింది. లాంటి ఫ్రెండ్స్, సెకండ్ పాయింట్